విధానం బట్టి ఆయనకి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నానండి. శిలువ మీద పలికిన 7 మాటలు మొదటి మాటను రెండో మాటను మనం ధ్యానించున్నాము అండి. అట్టి రీతిగానే మూడవ మాటను యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనం చూద్దామండి. అట్టి రీతిగానే యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ గారు ఎట్టి స్థితిలో ఉన్నారో మనం చూద్దామండి. అప్పుడు మనం ఈ యొక్క వాక్యమును మనం చదువుకుందామండి. యేసు ప్రభు వారు మరి మన పాప భారాన్ని ఆయన భుజం మీద మోసినప్పుడు ఆయన యొక్క రంగు ఏ విధంగా ఉందండి? బంగారపు వర్ణపు రంగు కలిగిన ఛాయ గల యేసు ప్రభు వారు అట్టి రీతిగా ఉన్నారండి. బంగారపు ఛాయ కలిగి ఉన్నారు యేసు ప్రభు వారు. అయితే మన పాప భారాన్ని శిలువ రూపంలో భుజం మీద మోసినప్పుడు ఆయన యొక్క రంగు ఎట్టి రీతిగా మారుతూ వచ్చిందండి. రక్తవర్ణపు రంగుగా మరి ఎర్రని రక్తవర్ణపుగా మారుతూ వచ్చిందనమాట. ఆయన్ని మరి కలవరి కొండకి తీసుకువెళ్ళి అక్కడ సిలువ వేసినప్పుడు ఆయన యొక్క రంగు బంగారపు వర్ణపు ఛాయ కలిగిన రంగు కాస్త ఎట్టి రీతిగా మారిందండి. రక్తవర్ణపు వస్త్రముగా ఆయన ఆ యొక్క సిలువ మీద వేలాడి ఉన్నారు. అట్టి రీతిగా ఆయన ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో రోదనలో ఉన్నారు. ఆయన ఎంతో బాధలో ఉన్నారు. ఆయన ఎంతో దీన స్థితిని కలిగి ఉన్నారు అనమాట. ఆయన అట్టి రీతిగానే ఆయన ఈ యొక్క లోకంలోకి ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారో తండ్రి ఆజ్ఞను మరి నెరవేర్చుటకు సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఆయన మౌనిగా ఉన్నారనమాట. ఏమీ మాట్లాడడానికి ఏమీ లేదు ఆయన దగ్గర అనమాట. అట్టి రీతిగా ఆయన ఉన్నారు. అట్టి విధంగా మరి ఉండి తన మరణంలో కొద్ది క్షణంలో ఆయన ఇంకా మరణిస్తారని ఆయనకు తెలిసి యేసు ప్రభు వారికి అట్టి స్థితిలో మరణపు అంచులకి దగ్గరగా ఉన్నారనమాట. ఆయన చాలా అట్టి పరిస్థితుల్లో ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారండి? ఆయన తల్లి అయిన మరియమ్మ తల్లి వారిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నారనమాట. ఆయన యొక్క తల్లి మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి యేసు ప్రభు వారికి జన్మ ఇచ్చున్నారు. అట్టి తల్లి ప్రేమను ఆయన అట్టి స్థితిలో కూడా అట్టి దీన స్థితిలో ఉండి కూడా అంత వేదనలోని అంత రోదనలోని కూడా ఆయన యేసు ప్రభు వారి యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకున్నారండి. ఆయన తల్లి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నారు. తల్లి బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి రీతిగానే తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి మరి ఏమి మాట్లాడాలో ఆయన ఆలోచన చేస్తున్నారు. అంత కష్టమైన పరిస్థితిలో కూడా ఆయన తల్లి మీద ఉన్న ప్రేమను మరి మనకి చూపి ఉన్నారనమాట. మరి అట్టి రీతిగా యేసు ప్రభు వారు ఉంటే మరి తన తల్లి అయిన మరియమ్మ గారు ఇదంతయు కూడా తన కన్నులారా తన బిడ్డను చూస్తున్నారు కదండి. మరి తన సెలువు మీద మరి ఎర్రటి మరి రక్తపు వస్త్రములాగా దేహము వల్ల వేలాడుతున్న సెలువు మీద మరియమ్మ తల్లి వారు చూస్తున్నారు. మరి మరియమ్మ తల్లి వారు కూడా ఎంత బాధలో ఉంటారంటే ఆ తల్లి. మనమైతే మన బిడ్డకి ఏదైనా సరే చిన్న దెబ్బ తగిలితే చాలు ఎంతో మరి మనం బాధపడిపోతాం కదండి. మరి ఎప్పుడు తగ్గుతుంది ఈ దెబ్బ అని మన బిడ్డను మనం అయితే హత్తుకుంటాం, ఎంతో రోధిస్తాం. మన బిడ్డ అయితే అట్టి రీతిగా ఉంటాయి. మరి మనకంటే ఎక్కువగా మరియమ్మ తల్లి వారు రోధిస్తున్నారండి, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు అనమాట. అయితే అటువంటి బాధని ఏమంటారంటే కడుపు కోత అంటారండి. అది కడుపు కోత అంటే అది మనకు కడుపులోనే ఉంటుంది అనమాట. మన కుటుంబంలో ఎవరైనా మనం కోల్పోయి ఉంటే, మన తల్లిని కానీ తండ్రిని కానీ తోబుట్టువులు కానీ మనం కోల్పోయి ఉంటే ఆ యొక్క బాధ కడుపులో ఉంటుందండి. ఆ బాధ అది మనము ఎలా ఉంటుందంటే మనం చెప్పలేము. అది ఎవరు కాలు అనుభవిస్తేనే ఆ బాధ మనకు తెలుస్తుంది. అటువంటి బాధను మరియమ్మ తల్లి వారు మరి తన బిడ్డ పట్ల బాధపడుతున్నారన్నమాట. అటువంటి సమయంలో మరియమ్మ తల్లి వారి పక్కన ఉన్న మరి 12 మంది శిష్యులలో ఇష్టమైన మరి శిష్యులు యోహాను గారండి. చూచారు ఈ శిలువ మీద నుండి తల్లివారి పక్కన ఉన్న తన సహోదరైన ఇష్టమైన ప్రియమైన సహోదరైన యోహాను గారిని చూచి మాట్లాడిన ఆ యొక్క సందర్భంలో మాట్లాడిన మాటే ఈ మాట, మూడవ మాట. యోహాను 19, 26, 27 వచనాలండి. తన
శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ యొక్క మూడో మాట తల్లికి తన ఇష్టమైన సహోదరి మరి యోహాను గారికి చాలా ప్రేమపూర్వకంగా ఒకరికి ప్రేమతో బాధ్యతలను అప్పచెప్తున్నారండి. ఈ యొక్క మూడవ మాట ఎలా చెప్తున్నారండి? అమ్మ ఇదిగో నీ యొక్క కుమారుడు, నన్ను ఈ యొక్క నా సహోదరైన యోహానులో చూసుకోమని చాలా ప్రేమపూర్వకమైన మరి బాధ్యతను యోహాను వారి చేతిలో పెడుతున్నారండి తల్లిని. అట్టి రీతిగానే మరి యోహాను గారికి కూడా పెట్టారు. అలాగే యోహాను గారికి కూడా తన తల్లిని నీ తల్లిగా స్వీకరించమని యోహాను గారికి కూడా చెప్పడము జరిగింది. ఈ మాట ద్వారా మనకు తెలిపినది ఒకరికొకరు తన బాధ్యతను యేసు ప్రభు వారి తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తించారండి. మన ఈ యొక్క లోకంలోకి ఎట్టి రీతిగా మరి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారో తండ్రి ఆజ్ఞని నెరవేర్చుటకు తన తల వంచి మౌనిగా ఎంత ఇబ్బంది పెట్టినాను, మరి తన నిలువేల శరీరాన్ని నలగొట్టినా సరే మౌనిగా ఉన్నారు. అట్టి రీతిగానే తన తల్లిని కూడా తన తల్లి యొక్క బాధ్యతను కూడా ఆయన అట్టి రీతిగా తీసుకొని నిర్వర్తించడం జరిగిందండి. అట్టి రీతిగా మరి ఇంకా బంధువులు ఉన్నారు, మరియమ్మ తల్లి వారికి అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఇష్టమైన శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పి ఉన్నారంటే, యోహాను గారి యొక్క స్థానం యేసు ప్రభు వారి దగ్గర ఎక్కడంటే తన రొమ్ము మీద అండి. మన పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో రీతిలో మనం చూసి ఉన్నాము. విశ్రాంతి సమయంలో యోహాను గారు యేసు ప్రభు గారి రొమ్ము మీద మరి నిద్రించడం మనం చూసి ఉన్నాం అనమాట. అంటే అంత గొప్ప స్థానమును యేసు ప్రభు వారు యోహాను గారికి ఇచ్చి ఉన్నారు. అందుకు కాబట్టే మరి అతి స్థానం యోహాను గారు పొందుకున్నారు. కాబట్టి తనకి జన్మనిచ్చిన తల్లిని మరి దేవాది దేవుడు బాధ్యతగా తన తల్లిని ఆయన చేతిలో పెట్టడం జరిగిందండి. ఈ యొక్క మూడవ మాటకి ఆంతర్యము ఈ యొక్క విషయం అండి. అట్టి రీతిగానే మనం అయితే యోహాను గారికి తన ఇష్టమైన శిష్యులు కదండి యేసు ప్రభు వారికి. యోహానుకి ఎందుకని అప్పచెప్పడం అనేదంటే తన తల్లిని మనం మత్తయి 12:46-50 వచనాలతో చూస్తే ఆయన జన సమూహములతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తల్లి సోదరు ఆయనను కలవాలని మాట్లాడాలని ఆశతో బయట నిల్చుండుట ఒకడు చూచి, అయ్యా తమ తల్లియు సోదరులు మీతో మాట్లాడడానికి నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పగా, అప్పుడు ఆ విషయాన్ని చెప్పిన వానితో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా చెప్పాను. మత్తయి 12:48 నా సహోదరులు ఎవరని చెప్పి అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. తల్లిని సహోదరులు వచ్చారండి. మరియమ్మ తల్లి వారికి లోకానుసారంగా పిల్లలు ఉన్నారు, కానీ వారు వచ్చారు యేసు ప్రభు వారిని కలవడానికి. అయితే జనసమూహం అంతా ఉండడం వల్ల ఆయన కలవడానికి అక్కడ వీలు అవడం లేదు. అప్పుడు ఒక సోదరులు చూసి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ తల్లియు మీ సోదరులు మరి మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఆ సహోదరితో యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులను చూపిస్తూ నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా సహోదరులు, తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తమును ఎవరైతే చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరులను నా సహోదరి అని వారితో చెప్పాను. అంటే ఇక్కడ శిష్యులకి ఎంత ప్రాధాన్యత దేవాది దేవుడు ఇచ్చారంటే అంటే ఈ వాక్యాన్ని బట్టి శిష్యులకు యేసుక్రీస్తుల వారు ఇస్తున్న ప్రాధాన్యత సృష్టంగా కనిపిస్తుంది. అందుచేతనే
శిష్యునికి తల్లిని అప్పగించాలని ఇష్టపడినట్లుగా కనబడుతుంది. అలా శిష్యులైన ఒకటి అప్పగించడానికి కారణం లేకపోలేదు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ యేసుక్రీస్తుకు జన్మనిస్తే లోకానుసారంగా మరియకు 4 కుమారులు ఉన్నప్పటికీ ఆ కుమారులు ఎప్పుడు యేసుక్రీస్తుని మరి వ్యతిరేకిస్తూ వచ్చారు. అందువల్ల తన ప్రియమైన యోహాను వారికి తన తల్లి బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అట్టి రీతిగా మన తల్లిదండ్రుని కూడా మనం ప్రేమించాలండి. మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో విడిచిపెట్టకూడదు. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సన్మానిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు సన్మానించిన వారికి యేసు ప్రభు గొప్ప దీవెనిచ్చారు. అది దీర్ఘాయువంతులుగా చేస్తానన్నారండి. అట్టి రీతిగా మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం సన్మానిస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో విడిచిపెట్టకూడదు. అట్టి రీతిగా మన దేవాది దేవుని దగ్గర దీర్ఘాయుష్య దీవెన మనం పొందాలని మరి దేవుడి కొద్ది మెసేజ్ ఇచ్చిన విధానం బట్టి స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నామండి. ఆమె